ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు మీ కుటుంబాలకును ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా నిత్య కృప అనే కార్యక్రమాలలో పాలిభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపతో మరి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు మీకు అందించటం జరుగుతుంది. మంచిది. దేవుని వాక్యాన్ని కాసేపు మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుతును. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాటలో, ఇదిగో నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాలి, లోపము లేకుండా నెరవేర్చాలి. దేవుని యొక్క సన్నిధిని, ఆయన మహిమను ప్రజ్వరిల్ల చేయనట్లు, ఆయన మహిమపరచబడినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు నీకిచ్చిన పని సంపూర్ణత చేస్తున్నారా? దేవుడు అప్పగించిన పని లోపము లేనివారుగా, దేవుడు అప్పగించిన పని సంపూర్ణముగా వాటిని చేసేవారమై ఉండాలి. వాక్యం చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే దేవుడు పని సంపూర్ణంగా చేసేవారు చాలా అరుదుగా ఉన్నారు. రానున్న దినాలలో దేవుడు అప్పగించిన పని, దేవుడు చేయమన్న పని. పౌలు గారు అదే చెప్తారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనములో, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు యొక్క కార్యములను చూడరు. చూసారా? ప్రతి ఒక్కరూ కూడా అందరూ వాళ్ళ సొంత కార్యములు చూసుకుంటున్నారే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించినటువంటి పని, కార్యములు, దేవుడు చూపించిన మార్గాలలో చేసేవారు, చూసేవారు అరుదుగా ఉన్నారు. కార్యములు చూడలేకపోతున్నారని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన గట్టు మీద మనం చేపెట్టాం. ఆయన తట్టు చూసి ఆయన పనిని సంపూర్ణత చేయాలి, సంపూర్ణత చేయాలి. సొంత కార్యాలను ఎక్కువగా చూస్తూ దేవుడి కార్యాలు పక్కన పెట్టడం అది కాదు. ముందుగా దేవుడు పని చేయటానికే, దేవుని కొరకే మనల్ని దేవుడు భూమి మీద మొదటిగా దీవించారు. అందుకే అంటున్న మాట, మొదటిగా నా పని చేయి, నీ పని నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు చేసేటువంటి పని లోపము లేనిదిగా ఉండాలి, సంపూర్ణత గలగా దేవుడి సన్నిధిలో ఆయన కార్యమును చేయవలసిన వారమై ఉన్నాము. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం, అనేకమైన విషయములలో మనమందరము తప్పిపోయి ఉన్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు, మాట యందు తప్పని ఎడల అట్టివాడు ఇదిగో లోపము లేనివాడై తన సర్వ శరీరమును సాధనమందు అనుకొని శక్తి గలవాడై ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి. 2వ విషయములో 3వ విషయములోకి వచ్చాం. ఒకటి మనము గమనించాలి, దేవుడు పనిని సంపూర్ణత చెయ్యాలి. 2వది, సొంత కార్యముల కంటే దేవుడు కార్యములు చేయాలి. అక్కడ అంటాడు, సొంత కార్యములు చేసేవారు ఎక్కువగా ఉన్నారు, దేవుడి కార్యములు చేసేవారు తాము ఇదిగో ఎక్కువగా చూసేటువంటి వారు లేరు, దేవుడి కార్యములు చేయవారు లేరని 2వ విషయంలో మనం చూసాం. 3వ విషయంలోకి వచ్చేసినట్లయితే, ఇదిగో దేవుని ఎవడైనను మాట యందు తప్పకోకుండా ఉండినట్లయితే లోపము లేనివాడై ఉంటాడు. మాటను మనం తప్పకూడదు. కొన్నిసార్లు ఎన్నో మాటలు చెప్తుంటారు. మాటల్లో రకాలు ఉన్నాయి. అబద్ధపు మాటలు, మోసపు మాటలు, అవి లోకానికి సంబంధించినవి. నాలుగులతో కొండెములాడే మాటలు,
మనము దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నాం. ఆ మాట చెప్పిన తర్వాత ఆ మాట తప్పకూడదు. తప్పని వాడు లోపము లేనివాడు. తప్పనివాడు తన పనిని సక్రమముగా జరిగించటమే కాదు, తన శరీరమును సాధకముగా చేసుకునటమే కాదు, శక్తి కలిగిన దేవుని యందు నిలిచేవారుగా ఉంటారని, వారి పని సంపూర్ణత చేస్తారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. మాట తప్పకూడదు ఏ విషయంలో కూడా. అది అందు విషయంలో మనము లోపము లేని వారమై ఉండాలి. ఎందుకంటే యెషయా గ్రంథం మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం, 5వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాం. మా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుడు నుండి పుట్టినదే. మీరు గుర్తుంచుకోవాలి. ప్రభుని నమ్ముకొని బైబిల్ తీసుకొని ప్రార్థన చేస్తూ ప్రభు వాక్యం వింటూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామములో వెంబడిస్తున్నటువంటి వారు సంపూర్ణత చేయవలసిన పనేంటో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. వీటికి మించి వేరేకటి ఏదన్నా పుట్టిందంటే ఇది అపవాదైన సాతాను ద్వారా పుట్టినదే కానీ మనుషులది కాదు. ఎక్కువగా అపవాది యొక్క మాటలు వినబడుతుంటాయి లోకంలో. సాతాను మాటలు వినబడుతుంటాయి. వారి మాట మీద వాళ్ళే నిలబడరు. వారి మాటల మీద వాళ్ళకే గ్యారంటీ ఉండదు. వారి మాటల మీద వారే అనేకమైనటువంటి విషయాలలో వాళ్ళకే నమ్మకం ఉండదు. కానీ ఇక్కడ చెప్తున్న మాట, నీవు ఆ మాటను తప్పకుండా లోపము లేనివాడుగా నీవు ఉన్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుని యందు నువ్వు నిలిచిన వ్యక్తిగా నీవు ఉంటావు. నువ్వు చేసే దేవుని పనిలో సంపూర్ణత కలిగి ఉంటావని వాక్యం చెప్తున్నటువంటి మాట. సంఘంతో చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం, అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధింపక బోధకులుగా నుండుట నీ మనస్సుతో ఇదిగో అవన్నీ కూడా మాటలు పలుకుట ఎంతో మేలు. ఈ వాక్యం చెప్తున్నటువంటి విషయంలో చూడండి, సంఘము భాషలతో 10,000 మాటలు పలుకుటం కంటే ఇతరులకు ఇదిగో బోధకులుగా ఉండి నా మనస్సుతో ఇదిగో అయినది ఆ మాటలు పలుకుట మేలు. మనస్సుతో పలకాలండి. బోధకులుగా ఉన్నటువంటి విషయంలో దేవుడు చెప్పిన మనస్సుతో పలకాలి. 10,000 మాటలు పలికి భాషలు అన్ని భాషలు మాట్లాడుట కంటే బోధకులకు ఉండవలసినటువంటి మాట ఏంటో తెలుసండి? వాక్యం చెప్తున్న మాట, మనస్సుతో ఆ మాటలు పలికేటువంటిది నీకు మేలు. బోధించేటువంటి బోధ తన సొంత మాటలు కాదు, తన సొంత ఆలోచనలు కాదు, దైవ నిర్ణయము చొప్పున దేవుని వాక్యము చొప్పున దేవునితో నిబంధన చేసుకునేటువంటి మాటలు పలుకుట ఎంతో శ్రేష్టం. ఆ పరిచర్య, ఆ సంఘము ఏమై ఉన్నదంటే సంపూర్ణత కలిగినదై ఉన్నదని వాక్యం ఇక్కడ చెబుతున్న మాట. అదే 14వ అధ్యాయం 9లో మనం చదువుతున్నాం. ఏలయనగా మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితనైతేనే కానీ పలికినది ఏలయనగా తెలుసుకొని మీరు గాలితో మాట్లాడినట్లుగా వాటిని చుట్టుకున్నట్లుగా ఉండకూడదు. పౌలు గారు అంటాడు, గాలి మాటలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గాలి మాటలు కాదు, మీరు స్పష్టముగా ఉండాలి. నీ మాటలు పరిశుద్ధముగా ఉండాలి. నీ మాటలు పవిత్రముగా ఉండాలి. లోపము లేనిదిగా ఉండాలి. అప్పుడు నువ్వు సంపూర్ణతలోకి వస్తావు. మాటల్లో లోపం, మనసులో లోపం, మనిషిలో లోపం, తలంపుల్లో లోపం, మనిషిలో ఒకటి పెట్టుకొని కొంతమంది చూడండి, లోపాలు పెట్టుకొని వాళ్ళలో లోపాలు పెట్టుకొని వీళ్ళు చెప్పేదే కరెక్ట్, వీళ్ళు మాట్లాడేది కరెక్ట్ అంటే కాదు. ముందు ఆ వ్యక్తిలో సంపూర్ణత రావాలి. సంపూర్ణత రావాలి. ఎప్పుడైతే సంపూర్ణత వస్తుందంటే తన మాటలో స్పష్టత ఉండాలి. తన మాటలో స్పష్టత ఉండాలి. స్పష్టత లేకపోతే ఎన్ని పలికినా ప్రయోజనం ఏంటి?
కొంతమంది చూడండి, వీళ్ళకి అనుకూలంగా బాగుంటే ఆశీర్వాద వచనాలే పలుకుతుంటారు. వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇక శపిస్తాడు. ఇక సంఘములో ఉన్నవాళ్ళు లేదో ఇవన్నీ అనవసరం. ఇక శాపనార్థాలు పెడుతుంటారు కొంతమంది చూడండి. దేవుడు చెప్పినది మనస్సులో సంపూర్ణత కలిగినటువంటి వారు ఎవరంటే స్పష్టత కలిగి ఉండాలి. తమ మాటలు, తమ ఆలోచనలు, అప్పుడు వారు చేసే దేవుడు పని, దైవికమైన పని, వారి ప్రార్థన సంపూర్ణంగా ఉంటుంది. చూడండి, దానియేలు మీద ఎన్నో నేరాలు మోపాలని ఎన్నో ఆలోచనలు చేసుకుంటూ వచ్చారు. దానియేలు మీద ఏదన్నా దొరుకుద్దేమో అని. మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథములు 6వ అధ్యాయం 4వ వచనములో అందుకు ఆయన ప్రధానులను, అధిపతులను, రాజ పాలన విషయములలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచూ ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడు, ఇదిగో ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయనివాడు కాడు గనుక దానియేలులో తప్పిదము, ఇదిగో తప్పిదమైనను లోపమైనను ఇదిగో కనుగొనలేకపోయిరి. ఏ తప్పిదమైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి. వాక్యం చెప్తున్న మాట. కానీ అయినా ఏదో ఒకటి తీసుకొచ్చాలని. ఎక్కడ మాట మేరలేదు దానియేలు. ప్రార్థన చేసేవాడు. యథాప్రకారంగా ఆయన మీద శిక్ష మోపినటువంటి అనుభవం, శాసనాన్ని దారి చేసిన అనుభవం వచ్చినా కానీ యథాప్రకారముగా వచ్చి వాడికి చొప్పున ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో తన కిటికీ తలుపులు తీసి యెరూషలేము తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. లోపము లేనివాడు దానియేలు. అందుకనే సింహాల బోనులోనికి వెళ్ళినా కానీ సింహాల నోళ్లను మోయించడానికి గల కారణం ఏంటంటే దానియేలులో ఏ దోషమో ఏ లోపమో లేదు. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఆయన అప్పగించిన పని సంపూర్ణత కలిగి ఉండాలంటే, సంపూర్ణతలోనికి రావాలంటే ముందు నీ మనస్సులో లోపము లేనివారుగా ఉండాలి, నీ మాటలో లోపము లేనివారుగా ఉండాలి, నీ ప్రార్థనలో లోపము లేనివారుగా ఉండాలి. నువ్వు నడిచే నడవడిలో లోపము లేనప్పుడు దానియేలు వలె ఒకవేళ శోధన వచ్చినా ఆ శోధనలో నుంచి దేవుడు తప్పించి నువ్వు చేసే ప్రతి భక్తి జీవితాన్ని లెక్కలోనికి తీసుకొస్తాడు. లెక్కకు మించిన ఆశీర్వాద ఫలాలు దేవుడు మీకు కలుగు చేస్తాడు. ఈ మాటలను బట్టి ఏ లోపం ఉందో, ఎక్కడ నువ్వు సంపూర్ణత కాలేదో, మాట ఇచ్చి మాట తప్పావో, దేవునికి విరోధముగా ఉన్నదో నీ హృదయము, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవునితో తీర్మానం చేయి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయములో ఇదిగో వాక్యము చెబుతున్న మాట, మీరు అప్పగించిన పని శక్తివంతము లేకుండా సంపూర్ణతగా పని కొనసాగించడానికి మాట ఇచ్చి మాట తప్పకుండా సంపూర్ణతలోను, ఆత్మీయతలో నడుచుకునే విషయంలో సంపూర్ణతలోను, జ్ఞానముతో నడుచుకునే విషయంలో సంపూర్ణతలోను, దేవుడు పనంతటిలో సంపూర్ణత కలిగి ప్రతి మాటలో స్పష్టత ఉండాలి. స్పష్టత కలిగి ఆత్మీయతలో నడుచుకునేటువంటి నిబంధన ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.